ధ్యానమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 14 వచనం గల భాగమును మనము చదవగా విని ఉన్నాం. ఈ భాగములో చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన అంశమును ఈ యొక్క దినమున మనము ధ్యానిద్దాం. ఒకానొక దినాన ఒక ప్రాంతంలో ఒక తండ్రి తన సతీమణి, అదేవిధంగా తన యొక్క ప్రియమైన కుమారుడు, తనకు ఒక్కటిగా ఉన్న యొక్క గాడిదను ఎంతగానో ప్రేమిస్తూ తమ యొక్క కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ఒకానొక దినాన తండ్రి కుమారుడు వేరే ప్రాంతమును ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ ప్రయాణమునకు కావలసిన వాహనము గాడిద. బరువులు మోయడానికి ఉన్న సామాగ్రిని అంతటిని తీసుకువెళ్ళడానికి వారి దగ్గర ఉన్న సాధనము ఆ యొక్క గాడిదను తీసుకొని వెళ్తున్న సమయంలో వారి ఇంటి నుంచి ప్రారంభించడం మొదలుపోయారు. వారి ఇంటి నుండి ప్రయాణాన్ని కొనసాగిస్తడానికి తండ్రి మొదటిగా ఆ గాడిద మీద ఎక్కి కూర్చొని ఆ యొక్క ఊరిలో నుంచి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆ ఊరిలో ఉన్న కొందరు ఈ రీతిగా అంటున్నారు, ఇంత వయసు వచ్చింది, నీకు ఇంతటి కుమారుడు ఉన్నాడు, నీవు నీ కుమారుని యొక్క గాడిద మీద ఎక్కించి నీవు నడవాలి కదా, నీవెందుకు నీ కుమారుని గాడిద మీద ఎక్కించకుండా నీవు గాడిద మీద ప్రయాణం చేస్తున్నావు, గాడిద మీద అంత భారమును వేస్తున్నావు అని ప్రజలందరూ ఆ యొక్క వ్యక్తిని అనేసరికి, తండ్రిని అనేసరికి, తండ్రి వెంటనే ఆ యొక్క గాడిదని దిగి తన ప్రియ కుమారుడిని ఆ యొక్క గాడిద మీద ఎక్కించాడు. ఆ గాడిద మీద ఎక్కించి వారున్న ప్రాంతం నుంచి మరొక ప్రాంతమునకు వెళ్ళారు. ఆ మార్గం మధ్యములో ప్రయాణం చేస్తున్న సమయంలో మరొక ప్రాంతం వచ్చింది. మరొక ప్రాంతమును వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ యొక్క కుమారుడు గాడిద మీద ఉండడం చూసి ఈ రీతిగా పలుకుతున్నారు, ఇదిగో నీకు ఈ తండ్రికి ఎంత వయసు వచ్చింది, నీ తండ్రిని గౌరవించడం పోయి నీవేంటి యొక్క గాడిద మీద కూర్చున్నావు, యవనవస్తుడు కదా, నీవు నడిస్తే ఏమవుదు కదా అని ప్రజలందరూ కలిసి ఆ రీతిగా మాట్లాడేసరికి కుమారుడు కూడా అవును కదా అన్న విధముగా ఆలోచన చేసి కుమారుడు ఆ యొక్క గాడిదను దిగి మరలా కొంచెం ముందులో ప్రయాణం చేస్తుంటున్నారు. ఈ సమయంలో తండ్రి ఆలోచించిన ఒక ఆలోచన, నేనున్న ప్రాంతంలో నేను ఎక్కితే నన్ను ఈ రీతిగా ఒక మాట అన్నారు, నేను కాని ప్రాంతమునకు వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో నా కుమారుని ఎక్కించినా కానీ నా కుమారుని కూడా ఎక్కడానికి వీలు లేదు, లేక నన్ను ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న ఆలోచన కలిగిన వారుగా ఉండి తానున్న ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతమునకు వెళ్ళే సమయంలో ఆ గుర్రం మీద తండ్రి అదే విధముగా కుమారుడు ఇద్దరు ఎక్కి వెళ్ళాలన్న ఆలోచన తండ్రి కలిగి ఉన్నాడు. ఆ విధముగా తండ్రి కుమారుడు ఆ గాడిదను ఎక్కి ప్రయాణం చేస్తుంటున్నారు. వారున్న ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళారు. ఆ ప్రాంతంలోనికి వెళ్ళేసరికి ప్రజలందరూ కూడా ఆ గాడిద మీద వస్తున్న ఆ తండ్రిని ఆ కుమారుని చూసి వీరంతటి గర్విష్ఠులో చూడండి, మూగజీవి మీద ఎంత భారం వేస్తున్నారు, మూగజీవి మీద ఎంత బరువు వేస్తున్నారు అని ప్రజలందరూ కూడా ఆ వ్యక్తులను, ఆ తండ్రిని ఆ కొడుకును విమర్శిస్తున్నారు. ఇది ఎంతటి బరువును వేస్తారు ఆ యొక్క చిన్న గాడిద మీద, ఎంతటి భారభరితమైన బరువును వేసి దాన్ని ఎందుకు హింసిస్తూ ఉంటారు, ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉండవచ్చు కదా అని ఆ ఊరు ప్రజలు కూడా అనేసరికి సరే ప్రజలు అన్నారు కదా అన్న విధముగా తండ్రి కుమారుడు ఆ గాడిద నుంచి దిగి మరలా తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి ప్రయాణించే సమయంలో తండ్రి ఎక్కితే ఒక మాట అన్నారు, కుమారుడు ఎక్కితే ఒక మాట అన్నారు. తండ్రి కుమారుడు ఎక్కితే ప్రజలు ఇంకొక మాట అనేసరికి తండ్రికి మరొక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, నేనెక్కినా నా కుమారుడు ఎక్కినా మేమిద్దరం ఎక్కినా కానీ ప్రజలు మనల్ని ఈ రీతిగా విమర్శలు చేస్తున్నారు కదా, మేము ఎవరు ఎక్కకపోతే ఎవరు మమ్మల్ని ఏమనరు, మమ్మల్ని ఏ విధముగా పట్టించుకోరు అన్న విధముగా ఆలోచన చేసిన వాడై తండ్రి కుమారుడు అదే విధముగా ఆ యొక్క గుర్రము కలిసి ముగ్గురు వ్యక్తిగతముగా ప్రయాణం చేస్తున్నారు. అనగా దాని మీద ఎలాంటి బోరు వేయకుండా వారు ప్రయాణం చేస్తున్న సమయంలో వారు మరొక ప్రాంతమునకు వెళ్ళారు. ఆ మరొక ప్రాంతమునకు వెళ్ళిన తర్వాత వారిని చూస్తున్న ప్రజలు, ఈ గాడిద ఉంది ఎందుకు, ఈ గాడిద బరువులు మోయటానికే కదా, కనీసం నీవు కాకపోతే నీ కుమారుని ఎక్కించవచ్చు కదా అన్న విధముగా ఆ తండ్రిని ఆ యొక్క కుమారుని ఆ యొక్క ప్రజలు చూసి నవ్వుతున్నారు. ఇంతటి గాడిద మీ దగ్గర ఉన్నది, ఇంతటి బరువు బాధ్యతను మోసాక గాడిద మీ దగ్గర ఉన్నది, మీరెందుకు దాన్ని ఉపయోగించుకోవడం లేదు, ఎందుకు ఇంతగా ప్రయాసపడుతున్నారు, ఎంతగా మార్గ మధ్యంలో నడవడం ద్వారా అలసట వస్తుంది, దేహంలో ఉన్న శక్తి తగ్గిపోతుంది కదా అన్న విధముగా ప్రజలందరూ ఆ వ్యక్తులను తండ్రిని కుమారుని విమర్శించినట్లుగా మనం చూస్తుంటాం. 4 విషయాలు. ఒకటి, తండ్రి ఎక్కినప్పుడు ఒక విధముగా ఆ ప్రజలు విమర్శించారు. కుమారుడు ఆ గాడిదని ఎక్కినప్పుడు కుమారుని ఎక్కిన విధామును బట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ వ్యక్తులను విమర్శించారు. అదేవిధంగా తండ్రి కుమారుడు ఎక్కినప్పుడు
తండ్రి కుమారుని విమర్శించారు. ఈసారి ఎవరు గాడిద మీదకి ఎక్కని సమయంలో, వ్యక్తిగతంగా ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా ప్రజలందరూ విమర్శలు చేస్తున్నారు. ఇంతటి గాడిదని మీరు ఉంచుకున్నది, దానివల్ల ప్రయోజనం ఏంటి? మీరు ఇంతటి ఖాళీ మార్గములో ఖాళీ నడకను నడవడానికి ఇంతగా ప్రయాసపడడానికి కారణం ఎందుకు? మీకు ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కదా అన్న విధముగా ప్రజలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధముగా ఆ గాడిద మీద వస్తున్న తండ్రిని కుమారుణ్ణి విమర్శ చేస్తూ వస్తుంటున్నారు. కాబట్టి ఈరోజు ధ్యానాంశముగా ఈ యొక్క చదువుబడిన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 14 వచనం గల భాగములో నుంచి ఏర్పాటు చేయబడిన అంశము విమర్శ. ఎవరైతే మనల్ని విమర్శిస్తూ ఉంటారో ఆ విమర్శించిన సమయంలో ఆ విమర్శను పొందుకున్నవారు, లేకపోతే ఆ యొక్క విమర్శను అనుభవిస్తున్నవారు తాను కృంగిపోతున్న సమయంలో సామర్థ్యాన్ని ఇచ్చి సమస్తాన్ని సాధ్యపరుస్తుంది. విమర్శించబడిన వ్యక్తి ఎవరైతే విమర్శింపబడి ఉన్నాడో ఆ విమర్శింపబడిన వాని వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు సామర్థ్యమును పెంచి అతని యొక్క జీవితంలో సమస్తమును సాధ్యమయ్యే విధముగా, సమస్తమును దృఢపరచబడే విధముగా దేవాది దేవుడు విమర్శించబడిన అనుభవం పొందుకున్న వాని యొక్క జీవితంలో ఆ యొక్క కార్యము చేయగలడు. కాబట్టి ఈ నాలుగు విషయములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రి కుమారుడు అదేవిధముగా గాడిద మీద ఇద్దరు వస్తున్న సమయంలో, ఎవరు గాడిద మీద ఎక్కకుండా ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రాంతాలు మారాయి, ప్రజలు మారాయి, కానీ సెకండ్ స్లైడ్ వారి యొక్క ఏమైంది విమర్శించడం మాత్రం మారలేదు. ప్రజలు మారారు. తానున్న ప్రాంతంలో తన తెలిసిన వారు కదా అనుకున్నారు, సరే అని ప్రాంతము దాటారు. ప్రాంతము దాటినా కానీ విమర్శించడం ఏమాత్రం మానలేదు. తానున్న ప్రాంతంలో ప్రజలు విమర్శించారు, తాను ఎరుగని ప్రాంతంలో ప్రజలు విమర్శించారు. తాను ఏ పరిస్థితిలో తన తండ్రి ఆ గుర్రము ఆ యొక్క గాడిదని ఎక్కాడో, ఏ పరిస్థితిలో కుమారుని గాడిద మీదకి ఎక్కించాడో, ఎందువలన తండ్రి ఈ విధంగా ఆలోచన చేసి ఇద్దరు కలిసి గాడిద మీద ప్రయాణం చేస్తున్నారో, ఎందుకు ఇద్దరు కలిసి వ్యక్తిగతంగా నడుస్తూ ప్రయాణం చేస్తుంటున్నారో విమర్శించబడే వ్యక్తికి ఏం తెలియదు. ఎందుకు ఆ తండ్రి ఒక్కడిగా ఎక్కాడు, తర్వాత కుమారుని ఎక్కించాడు, తర్వాత తండ్రి కుమారుడు ఇద్దరు ఎక్కి వచ్చారు, తర్వాత ఎందుకు ఇద్దరు కాలినడక మార్గంలో అంతటి దూర ప్రయాణం అయినప్పటికీ కూడా అంత ప్రయాసపడి వస్తున్నారు అన్న విషయము వారు ఏ ప్రాంతంలోనికి వెళ్తున్నారు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎవరికి తెలియపరచబడలేదు. కానీ విమర్శించడానికి మాత్రము ముందుకు వస్తున్నారు, విమర్శించడానికి ముందడుగు వేస్తుంటున్నారు. కాబట్టి అక్కడ వాక్యము తెలియపరిచిన విధంగా ఈ యొక్క ఆ కథను ఆధారము చేసుకొని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రజలు మారారు, ప్రాంతం మారింది, ప్రదేశాలు మారాయి, కానీ ప్రజలలో ఉన్న యొక్క వ్యక్తిత్వం అనేది మార్చబడడం లేదు. విమర్శించడం అనేది మానుకోలేదు. వారు ఎంతో ప్రయాసతో ఎంతో దూరం నుండి ప్రయాణం చేస్తూ వస్తున్న సమయంలో ఆ ప్రయాసను చూడలేదు, ఆ కష్టమును చూడలేదు, వారికి సహాయపడదామన్న ఆలోచన వారిలో రాలేదు. కానీ విమర్శించుటకు మాత్రము ముందుగా ఉంటూ ఉంటారు. కాబట్టి చదవబడిన భాగములు మనం చూస్తే 4వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం అంటుంది, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగో చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండని నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండని ఎరుగుదును, సంపన్న స్థితిలో నేను ఎరుగుదును. ఒక విషయము మన యొక్క జీవితంలో చేస్తేనే, దాని అనుభవపూర్వకముగా మనము ఆ యొక్క పనిలో కొనసాగితేనే ఆ పని మరొక దినాన చేయాల్సిన సమయంలో నేను చేస్తాను అన్న ధైర్యం మనలో వస్తుంటుంది. అలాగున ఇక చదవబడిన భాగంలో పౌలు చెప్తున్న విధముగా, నాకు కొదువు కలిగినందున నేను ఈ విధముగా మీతో మాట్లాడడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకొని ఉన్నాను. అనగా తాను అట్టి పరిస్థితులను అనుభవించాడు, తాను అట్టి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, తాను అట్టి పరిస్థితులలో ప్రజల ద్వారా వస్తున్న విమర్శలను అనుభవించాడు, ఎదుర్కొన్నాడు, ప్రజల ద్వారా బాధింపబడ్డాడు, ప్రజల ద్వారా ఆ యొక్క బాధను ఆ యొక్క వేదనను తనలో తాను కృంగదీసుకున్నాడు. కనుక నేను పలుకుతున్న మాట, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. తాను అట్టి విషయములను అనుభవపూర్వకంగా తన యొక్క జీవితంలో అనుభవించాడు,
అనుభవపూర్వకముగా ప్రజల ద్వారా ఆ యొక్క విమర్శను పొందుకున్నాడు. అనుభవపూర్వకముగా ఆ యొక్క శోధనలను, ఆ యొక్క విమర్శలను, ప్రజల ద్వారా వస్తున్న ఆ యొక్క సూటిపోటు మాటలను అనుభవించిన వాడై తన యొక్క పరిస్థితిని గురించి తెలియపరుస్తున్నాడు. 12వ వచనంలో, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో నేనుండ ఎరుగుదును, ప్రతి విషయంలో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. అక్కడ 4 విషయములు తెలియపరుస్తున్నాడు. దీన స్థితిలో నేను ఉండడానికి నా యొక్క జీవితము నేను అలవర్చుకున్నాను. అనగా దీన స్థితిలో నా యొక్క జీవితము ఎలాగున ఉంటుందో, ఆ జీవితము దీన స్థితిలో ఉంటున్న ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎంత కఠినముగా ఉంటుండదో, ఎంత ఘోరముగా ఉంటుండదో, ప్రజలు ఎంతగా విమర్శిస్తుంటారో, ప్రజలు ఎంతగా అవహేళన చేస్తుంటారో, ప్రజలు ఎంతగా అవమానపరుస్తారో, ఇదిగో ఆ స్థితిలో నుంచి నేను వచ్చాను. ఆ స్థితిలో నేను అటు అవమానమును పొందుకున్నాను, అటు విమర్శను ప్రజల ద్వారా నేను పొందుకున్నాను. ప్రజలు అనేక విధాలుగా వారికున్న స్థితిని బట్టి అనేక విధాలుగా విమర్శ చేస్తుంటారు. ఇది లేనోడ్రా బాబు, ఉన్నదానితో కుటుంబాన్ని కూడా పోషించలేని వాడు అన్న విధముగా మనుషులు తోటి మనిషిని విమర్శ చేస్తుంటుంటారు. కాబట్టి అక్కడ అంటున్నాడు, దేన స్థితిలో నేను ఎరుగుదును, ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఉన్న దాంట్లో నేను సంతృప్తి పరచబడుతూ, ఉన్న దాంట్లో నా జీవితమును నేను గడుపుతూ, ఉన్న దాంట్లో నా యొక్క జీవితమును నేను గడుపుతూ ఇచ్చిన దేవుడిని నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఆ స్థితి ప్రజలలో అనేక మంది ద్వారా విమర్శించబడ్డాడు పౌలు. అనేక మంది ద్వారా హింసించబడ్డాడు. అనేక మంది సూటిపోటు మాటలను భరించిన వాడై పలుకుతున్న మాట, ఇదిగో నేను దీన స్థితిలో ఉండడానికి కూడా నా జీవితంలో నేను అట్టి అనుభవంలో కలిగి ఉన్నాను. తర్వాత అంటున్నాడు, సంపన్న స్థితిలో నేను ఉండ ఎరుగుదును. ఇదిగో నా దగ్గర విస్తారమైన ధనం ఉన్నప్పుడు, విస్తారమైన సంపద ఉన్నప్పుడు, ఆ సంపదలో నేను ఎలాగునో ఉండాలో, ఆ సంపదను బట్టి నాకు జీవితం నేను ఎలాగో ముందుకు కొనసాగించాలో, ఆ సంపద నా యొక్క జీవితంలో నేను అనుసరిస్తున్న నా దేవుని కంటే ఎక్కువ కాకుండా నా జీవితంలో నేను అనుభవించి ఉన్నాను. నా యొక్క జీవితంలో నేను ఆ విధముగా నా మార్గమును నేను సిద్ధపరచుకున్నాను. సాధారణంగా ఒక వ్యక్తి దగ్గర అధిక ధనము ఉన్నట్లయితే, అధికమైన ధనము ఉంటే ఆ వ్యక్తిని గురించి మనుషులు ఎలాగున విమర్శ చేస్తుంటారు. వీడికి డబ్బు ఉందన్న గర్వం, పరిస్థితి ఏమున్నదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఆ కుటుంబంలో ఏ విధముగా వారు యొక్క జీవన విధానం కొనసాగించబడుతుందో తెలియదు, ఆ డబ్బు వారికి ఎలా వస్తుందో తెలియదు. కానీ విమర్శించేవారు మాత్రం వీడికి డబ్బు ఉందన్న గర్వం విమర్శిస్తుంటారు. పౌలు అంటున్నాడు, ఇదిగో నాకున్న ధన సంపదను బట్టి నేను గర్వించలేదు, ఏనాడు నేను అతిశయపడలేదు. ఆ ఉన్న డబ్బును, ధనమును బట్టి కూడా నేను ఏమాత్రమును దేవుణ్ణి 2వ స్థానంలో పెట్టి డబ్బును 1వ స్థానంలో నేను ఎన్నడూ పెట్టలేదు. అంతటి ఘనమైన స్థితిలో ఉన్నప్పటికీ, అంతటి సంపన్నమైన స్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా ఆ సంపద అనుగ్రహించిన దేవునికి నేను ప్రాధాన్యత ఇచ్చాను. కానీ నా దగ్గర ఉన్న ఆ యొక్క ధనము నన్ను నడిపించే విధముగా, నా దగ్గర ఉన్న ధనము నన్ను తన మార్గము నడిపించే విధముగా కాకుండా, ఉన్న ధనమును నేను ఏ రీతిగా నేను సద్వినియోగం చేసుకోవాలో, నేను అనుకున్న మార్గములో ఆ ధనమును సద్వినియోగం చేసుకునే విధముగా ఆ జీవితము నేను సిద్ధపరచుకున్నానన్న విషయమే పలుకుతున్నట్లుగా మనం చూస్తుంటాం. తర్వాత అంటున్నాడు, సమృద్ధిలో ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును. కలిమి ఉన్న సమయంలో కనీసం తినటానికి ఆహారం లేని పరిస్థితి ఎదురైన సందర్భంలో పౌలు అటు జీవితమును అనుభవించిన వాడిగా ఉన్నాడు. పౌలు అట్టి పరిస్థితిని తన యొక్క జీవితంలో అనుభవించిన వాడిగా ఉన్నాడు. కనుకనే అక్కడ అంటున్నాడు, ఇదిగో కడుపు నిండుట ఎందును సంతృప్తిగా నేను కడుపు నిండా నాకు ఆహారము భుజించుట ఎందును నేను సంతృప్తి కలిగిన వాడిగా ఉంటున్నాను అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ ఒక సామెత ఉంటుంది మన దగ్గర, ఉన్న దాంట్లో కనీసం పిల్లికి ఎంత పెడతాం? కొంచెం పెడతాం, ఎక్కువ పెడతాం. మనం తినే దాంట్లో 3%, 5% వేసుకుందాం. మనం తినే ఆహారంలో ఒక 5% పెట్టడానికి కూడా మనము వెనకడుగు వేస్తాం. పౌలు అంటున్నాడు, ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్నానో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఆహార విషయంలో నేను సంతృప్తి కలిగిన వాడుగా ఉంటున్నాను. తర్వాత అంటున్నాడు, లేమిలో కూడా నేను సంతృప్తిగా ఉండటం నేను నేర్చుకుని ఉన్నాను.
లేమిలో ఆహారం లేని సమయంలో నా పోషణ ఎలాగునా, నా యొక్క జీవితము ముందుకు కొనసాగింపబడాలి అంటే, నేను మంచి ఆరోగ్యం కలిగిన వాడిగా ఉండాలి అంటే నాకు ఆహారం ఎలాగా, ఆహారం లేకపోతే నేను ఎలాగనో నా యొక్క ప్రాణమును నేను కాపాడగలుగుకుంటాను అన్న విధమైన సమయంలో అతను చూస్తున్న ప్రజలు ఎలాగనో విమర్శించి ఉండవచ్చు. తినడానికి కూడా లేని పరిస్థితుల్లో పౌలు తన జీవితంను కొనసాగిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న సమాజము, తన చుట్టూ ఉన్న ప్రజలు అతని గురించి ఎలాగునా విమర్శ చేసి ఉండవచ్చు. కనీసం కడుపు నిండా తినడానికి కూడా లేని దిక్కు లేని స్థితిలో ఉన్నాడు. ఇంతగా అవమానించబడుతున్నప్పటికీ కూడా పౌలు ఆ యొక్క జీవితమును సంతృప్తి కలిగిన వాడిగా ఉంటున్నాడు. ధన సంపద విషయంలో, ధన సంపద లేని విషయంలో, కడుపు నిండుటైందో అనగా సంతృప్తిలో తన జీవితమును సంతోషపరుచుకున్నాడు. ఎలాగో జీవించాలో నేర్చుకున్నాడు. ఆ ప్రజల ద్వారా వస్తున్న యొక్క విమర్శలను పొందుకున్న వాడై ఉన్నాడు. లేమిలో ప్రజల ద్వారా వస్తున్న యొక్క నిందలను అనుభవించిన వాడిగా ఉంటున్నాడు. ఈనాడు మనం ఒక పని చేస్తున్న సమయంలో మనల్ని అనేక మంది విమర్శించేవారు ఉంటారు. ఒక వ్యక్తికి మంచి సలహాలు ఇద్దామని మంచి ఉద్దేశంతో వారికి సలహాలు ఇస్తున్న సమయంలో చూస్తున్న ప్రజలు విమర్శిస్తూ ఉంటారు. ఒక ధన సంపద, ఒకరికి సహాయం చేద్దామన్న విషయంలో, సహాయం చేస్తున్న సమయంలో మనం చేస్తున్న సహాయం ఎందు నిమిత్తము చేస్తున్నామో వారికి తెలియదు. కానీ వారి దగ్గర నుంచి వచ్చే విమర్శ వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని ఎంతగానో కృంగదీయపజేస్తుంటుంది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి విమర్శించడం గొప్ప కాదు. ఎవరైనా విమర్శిస్తారు. ఒక పని చేస్తున్న సమయంలో అనేకమైన విమర్శలు వస్తాయి. అనేకమైన విధముగా చేస్తున్న పని నిమిత్తమై విమర్శిస్తూ ఉంటారు. అనేకమైన అనుకూల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇదిగో విమర్శించడానికి నేను అర్హుడనా? ఆ వ్యక్తిని నేను విమర్శించడానికి, ఆ వ్యక్తి చేస్తున్న యొక్క పనిని బట్టి, అది మంచిదో చెడ్డుదో నాకైతే తెలియదు, కానీ ఆ వ్యక్తిని నేను విమర్శించడానికి నేను దానికి ఆ వ్యక్తికి సాటి అయిన వాడనా? ఆ విమర్శ చేయడానికి వ్యక్తిగతంగా నేను సాటి అయిన వాడనా అన్న ప్రశ్న ప్రాముఖ్యంగా మన యొక్క జీవితంలో మనం కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడు మనం ఒకరిని విమర్శిస్తున్నాము అంటే, ఒకరిపై అనుకూల మాటలు మాట్లాడుతుంటున్నాము అంటే, ఇదిగో ఆ వ్యక్తి మీద నేను ఆ మాటలు మాట్లాడడానికి నేను అట్టి జీవితం నాలో ఉన్నదా, లేకపోతే అట్టి మాటలు మాట్లాడడానికి నా యొక్క జీవితము ఒకవేళ అంగీకార యోగ్యముగా ఉంటుందా లేదా అన్న విధముగా మన యొక్క జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో నాలుక గురించి తెలియపరచబడుతూ ఉంటుంది. నాలుక అగ్నియే. ఈ లోకములో ఉన్న పాప భోగములన్నిటి నుండి మన యొక్క జీవితము అనగా ఈ నాలుక ద్వారా మనము చేయలేని పాపము, మాట్లాడుకోలేని మాటలు నాలుక ద్వారానే వస్తుంటాయి. ఒకనొక సమయంలో నాలుక దగ్గరికి దేహంలో ఉన్న అవయవములన్నీ కూడా వచ్చి, ఓ నాలుక నువ్వు కమ్మన్గోలాగా వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంటావు, కానీ దాని ప్రభావము నువ్వు వస్తావు, ఏదో ఒక మాట అనేస్తావు, మరలా వెళ్ళిపోయి లోపల దాక్కుంటావు, కానీ దాని ప్రభావము, దాని యొక్క ప్రతిఫలము నీకేం కాదు, దేహముగా పైకి కనపరచబడుతున్న యొక్క దేహానికే, ఈ అవయవములకి దెబ్బ తగులుతూ ఉంటుంది. కనుక నువ్వు ఒకంత నోరు క్రమముగా పెట్టుకో అన్న విధముగా దేహములో ఉన్న అవయవములన్నీ నాలుక దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతూ ఉంటాయంట. కాబట్టి అక్కడ వాక్యము తెలియపరచబడుతూ ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చెప్తే అక్కడ చదవబడిన భాగంలో మనం చూస్తే నాలుక గురించి అనేకమైన విషయములు తెలియపరచబడుతూ ఉంటుంది. నాలుక ఈ లోకము అక్కడ పాప ప్రపంచముగా తెలియపరచబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ నాలుక నుండి వచ్చే ఒక మాట ఏమైతే ఉంటున్నదో, నోరు జారిన తర్వాత ఆ మాటని ఏమాత్రమును వెనక్కి తీసుకోలేం. ఆ మాట ఆ వ్యక్తిని ఎంతగా ఆదరిస్తుందో, ఎంతగా ఆ యొక్క వ్యక్తిని అభివృద్ధి చేస్తుంటుందా లేదా, లేకపోతే ఆ వ్యక్తిని కృంగజేస్తుందా, ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అవహేళన చేసే విధముగా, దూషించబడే విధముగా చేస్తుంటుందా, ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా. నా నోట నుండి వచ్చే ఒక మాట ఆ వ్యక్తికి మంచి జరిగించే విధంగా చేస్తుంటుందా, ఆ వ్యక్తి చేస్తున్న పనిలో కృంగ చేసే విధంగా చేస్తుంటుందా అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ రెండు విషయంలో మన ఎదుట ఉన్నట్లయితే మనం మాట్లాడే మాట ఆ రెండింటిని జ్ఞాపకం చేసుకుని దానికి తగిన విధముగా మన యొక్క జీవితంలో ముందుకు నడిపించబడుతూ ఉంటుంది. అందుకే కీర్తన యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, ఈరోజు ఎంతమంది వాగ్దానం చదివి ఉన్నారు? చదివిన వారికి అర్థమవుతుంది.
యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ మనం చూస్తే, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, ఇదిగో నేను నిన్ను బలపరిచే దేవుడను. నువ్వు భయపడవద్దు, నువ్వేమాత్రమును దిగులు పడవద్దు, ఇదిగో నిన్ను బలపరిచేవాడను నేనే. నిన్ను అనేక మంది విమర్శ చేస్తున్నారనియో, నువ్వు చేస్తున్న పనిని బట్టి, నువ్వు చేస్తున్న కార్యములను బట్టి, నీ యొక్క జీవన విధానం బట్టి, నీ యొక్క మనుగడను బట్టి, నీ ఉన్న స్థితిని బట్టి ఒకవేళ మనుషులు నిన్ను ఒకవేళ విమర్శ చేస్తున్నారేమో, ఏమాత్రము నువ్వు భయపడవద్దు, ఇదిగో నీ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను బలపరచగలిగిన గొప్ప దేవుడు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి దైవికంగా ఒక విశ్వాసి దేవునిలో ఎదగబడుతున్నప్పుడు, దేవునిలో వర్ధిల్లుతున్న సమయంలో అపవాది మనల్ని ఎలాగున దేవుని నుండి డైవర్ట్ చేయాలా, ఎలాగున మనలను దేవునిలో ఎదగనివ్వకుండా, దేవునిలో ఫలభరితమైన జీవితము మనము జీవించకుండా అపవాది మనల్ని తప్పుదోవ పట్టించడానికి మనుషుల ద్వారా మనల్ని విమర్శింపజేస్తుంటాడు. మనుషుల ద్వారా మనల్ని ఎంతగానో అవమానపరిచే విధముగా, మనల్ని ఎంతగానో హేళన చేసే విధముగా, తోలనాడే విధముగా అపవాది మన తోటి సహోదరులతో ఆ విధమైన విమర్శలను మనతో చేస్తుంటుంటాడు. కాబట్టి విమర్శలను మనము పట్టించుకుంటే విశ్వాస జీవితంలో మనము ఎప్పుడు వర్ధిల్లలేం. ఒక వ్యక్తి విమర్శిస్తున్నాడు అంటే ఆ విమర్శను బట్టి, ఇదిగో పలానా వ్యక్తి ఎలా అన్నాడు, పలానా వ్యక్తి ఎలా అన్నాడు, నన్ను ఎలా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని విమర్శను బట్టి మనము అక్కడ ఆగిపోతే ఎన్ని రోజులు గడిచినా అక్కడే ఉంటాం, ఆ వ్యక్తి పట్ల అదే కోపం ఉంటుంది. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఎదిగించబడుతున్న సమయంలో, దేవునితో అంటుకట్టబడిన సందర్భంలో ఒక వ్యక్తి నిన్ను విమర్శించినప్పుడు ఆ విమర్శించిన వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ విమర్శించిన దాన్ని బట్టి నీవు దేవుని యొక్క సన్నిధానంలో ప్రాధేయపడు. ఆ విమర్శించిన వ్యక్తి మరొక దినాన నీ దగ్గరకు వచ్చి నీతో చేతులు కలిపే విధంగా దేవాది దేవుడు చేస్తాం. కాబట్టి విమర్శ సామర్థ్యము లేని మనలో, విమర్శించిన సమయంలో నన్ను బాగా విమర్శించాడు, నన్ను బాగా తిట్టాడు, నన్ను బాగా మంచి మాటలు మాట్లాడాడు ఎవరన్నా అంటారా? ఎవరు? మనం. కాబట్టి ఒక వ్యక్తి విమర్శించినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎంతగానో కుమిలిపోతాడు, ఎంతగానో కృంగిపోతాడు, ఎంతగానో బలహీనుడైపోతాడు. కాబట్టి అలాంటి సమయంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, విమర్శ సామర్థ్యము లేని మనలో, కృంగిపోయి ఉన్న మనలో, చింతిస్తున్న మనలో ఇదిగో సామర్థ్యమును లేపుతుంది, సామర్థ్యము కలిగిన విధముగా మన యొక్క జీవితంలో కార్యములు చేస్తుంటుంది అన్న విషయం ఇక్కడ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు.